విజయసాయి రెడ్డి గారి రాజీనామా అనే అంశం ఒక రకంగా వైఎస్ఆర్సీపీలో లేదంటే వైసీపీ పెద్దలు అంతగా పట్టించుకోలేదా, లైట్ తీసుకున్నారా? ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనో లేదంటే ఒక మాజీ నాయకుడు రాజీనామా చేస్తారని ఇప్పుడు ఆ మధ్యన గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తారు అని తెలియగానే ఆయన దగ్గరికి ఆర్మూర్ నాగేశ్వరరావు గారు లేదంటే పేరు నాని వాళ్ళందరూ వెళ్ళి కూర్చుని మాట్లాడారు ఆయనతో, భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్తో. మీరు ఎందుకు రాజీనామా చేయాలి, ఉండండి. ఇలాగా కొన్ని రాజీనామాలు జరిగే ముందు కొంతమంది సంప్రదింపులు అనేవి జరుగుతున్నాయి, బొజ్జగింపులు అనేవి జరుగుతున్నాయి. కానీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారని చెప్పి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన, లేదంటే ఆయన పోస్ట్ చేస్తారంటే 4-5 రోజుల ముందు నుంచి ఆయన ఏం చెప్తున్నారు, నేను ఆల్రెడీ మొత్తం జగన్తో మాట్లాడాను, లండన్లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానన్నారు. అలాంటప్పుడు ఓకే, గురుమూర్తిని పంపించారు మార్నింగ్, అది వేరే విషయం. కాకపోతే సీనియర్ నాయకులను, కీలక నాయకుల్ని ఇప్పుడు పంపించడం ఎంతసేపు? అంటే అక్కడ కీలకమైన అంశం ఏంటంటే విజయసాయిరెడ్డికి వేరే వర్గాలతో కూడా ఒక 2 వర్గాలు వైసీపీలో ఉంటాయి. విజయసాయిరెడ్డి వర్గం ఒకటి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వర్గం ఒకటి, లేదంటే వైవి సుబ్బారెడ్డి వర్గం ఒకటి, ఇలా ఉంటాయి రకరకాల. వాళ్ళకే వెళ్ళకే పొసగదు. అలా పొసగలేనప్పుడు ఇంకా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళి మాట్లాడతారు అంటే విజయసాయిరెడ్డి అంత కీలక నాయకుడు, పెద్ద నాయకుడు. విజయసాయిరెడ్డి గారికి సమూజ్య గురుమూర్తి అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చారు. గురుమూర్తి వైసీపీ మీద అభిమానంతో, సింపతితో మొదటిసారి గెలిచేశారు. తర్వాత కూడా ఆయన మళ్ళీ వైసీపీ ఓడిపోయినా ఆయన గెలుచుకున్నారు. అది ఆయన ఇండివిజువల్గా గెలిచారా, పార్టీ వాళ్ళు గెలిచారా అనేది ఒక పాయింట్. అది పక్కన పెడితే ఎప్పటి నుంచో వైసీపీ పెట్టిన మొదటి నుంచే కూడా వైసీపీతో ఉన్న వ్యక్తి ఆయన, రాజ్యసభ సభ్యుడిగా ఎప్పటి నుంచో కొనసాగుతున్న వ్యక్తి, చాలా సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి గారు. అంటే అలాంటి వ్యక్తి రాజీనామా చేస్తున్నాను, పార్టీకి దూరం అవుతున్నాను అంటే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పిలిపించుకుని మాట్లాడాలి. నేను లండన్ నుంచి వచ్చాక రాజీనామా చేద్దరు కానీ ఆగండనైనా చెప్పాలి, లేదంటే పార్టీలో ఉన్న సీనియర్లను అయితే పంపించాలి ఇమీడియట్గా. మేఘాల మీద రాత్రి ఎంతసేపు పంపించడం? ఆయన ఢిల్లీలో ఉన్నా, వీళ్ళు హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా సరే అరగంట ప్రయాణం ఫ్లైట్ ఎక్కితే. కానీ అటువంటి ఈ ప్రయోగం ఏమీ చేయలేదు, అటువంటి బొజ్జగింపు చర్యలు, అటువంటి రాజకీయాలు ఏం చేయలేదు. ఒకవేళ ఈయనే వద్దన్నారో ఏంటో తెలియదు, కానీ అక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి గురుమూర్తిని అయితే పంపించారు మార్నింగ్. ఓకే, అంతవరకు ఓకే, ఆ ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే సీనియర్లు అంటే సీనియర్ల మధ్య కూడా వైసీపీలో సీనియర్లలో కూడా కాస్తంత అసంతృప్తి ఉందా? అందుకే విజయసాయిరెడ్డి వెళ్ళిపోతారని తెలిసిన, విజయసాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నారని తెలిసిన పెద్దగా సీనియర్లు ఎవరు రంగంలో దిగలేదు, బొజ్జగించే కార్యక్రమం ఏమీ చేయలేదు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల, ఆలోచన, ఉద్దేశమా, లేదంటే సీనియర్లు కూడా మనకెందుకు లేని సైలెంట్ అయిపోయారా? ఆలోచించుకుంటూ బెటర్.